ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయం ముట్టడికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. రోడ్డుపై బైఠాయించి తమ డిమాండ్ల సాధన కోసం నిరసన వ్యక్తం చేశారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు తక్షణమే హక్కు పత్రాలు అందజేయాలని, అటవీశాఖ అధికారుల వేధింపులను నిలిపివేయాలని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ 75% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న ఆదివాసీల వద్ద ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చేరుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి వినతి పత్రాన్ని స్వీకరించి డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. లంబాడులు ఎస్టీలు గారు వీళ్ళని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. దీనికి తోడుగా మొన్న పోలీసు రిక్రూట్మెంట్స్ లో ఒక ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే గతంలో మా ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతంలో 75% ఆదివాసీలకు కేటాయించడం జరిగేది. కానీ ఇప్పుడు అందరికీ జనరల్ చేయడం దానికి నిరసనంగా ఈరోజు మేము ధరలో రెండవ అంశంగా మేము ప్రధానంగా ఈ ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనితో పాటు ఈరోజు 170 చట్టం కానీ వేసా చట్టం కానీ అది కేవలం కాగితాలకి పరిమితం అవుతున్నాయి. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాలను అమలు పరిచి అధికారులు దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం.